జై శ్రీరామ్ అండి అందరికీ. దేవీ నవరాత్రుల్లో భాగంగా రేపు 4వ రోజు. రేపటి రోజున అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజించాలి. ఈ అమ్మవారు కాత్యాయనుడు అనే మహర్షికి పిల్లలు లేకపోతే అతను దుర్గామాతను పూజించాడు. పూజిస్తే అతని పూజకి ఫలంగా అమ్మవారు అతనికి కుమార్తెగా జన్మిస్తుంది. అందుకని అమ్మవారి పేరు కాత్యాయని అని అంటారు. ఇది ఒక కథ అండి. పూర్వము మహిషుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను తీవ్రమైన తపస్సు చేసి అనేక వరాలను పొందాడనమాట. ఆ వరంతో అతని అనుచరులు ముల్లోకాలని ముప్పు తిప్పలు పెట్టడం సాగించారు. అతన్ని ఆపడం ఎవరి సాధ్యమో అవ్వలేదు. దాంతో ఏం చేయాలా అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆలోచించి తమ యొక్క శక్తులతో ఒక అగ్నిని సృష్టిస్తారు. ఆ అగ్ని నుండి ఒక శక్తి వస్తుందన్నమాట. ఆ శక్తి ఈ కాత్యాయని అమ్మవారు స్త్రీ రూపంలో వస్తుంది. ఈమె పార్వతీదేవి యొక్క అంశ. ఈ అమ్మవారికి 3 కన్నులు ఉంటాయి, 18 చేతులు ఉంటాయి. ఈ అమ్మవారు కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ అమ్మవారు స్త్రీ శక్తి యొక్క ఉగ్ర రూపానికి ప్రతీకగా ఉంటారు. అలా వచ్చినటువంటి అమ్మవారు ఆ మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేసి అతన్ని హతమారుస్తుంది. ఇదండి అమ్మవారి యొక్క కథ. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరం. కుదిరితే ఎర్రటి పూలతో పూజ చేయండి, ఎర్రని వస్త్రం ధరింప చేయండి. కుదిరితేనే, లేదంటే మామూలుగా కుంకుమార్చన చేసుకోండి, సరిపోతుంది. నైవేద్యం కుదిరితే గారెలు సమర్పించండి, లేదంటే మీకు కుదిరింది ఏదైనా చేయండి. బుధగ్రహ దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, రోగాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఈ అమ్మవారిని పూజించడం వల్ల వాటి నుండి మీకు తప్పకుండా ఉపశమనం లభిస్తుంది అండి. ఇంకా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఏమైనా ఉంటాయో వాళ్ళు ఈ కాత్యాయని అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల వాటి నుండి కూడా బయటపడతారు. ఎవరికైతే ఉత్తమ భర్త కావాలని కోరిక ఉంటుందో అలాంటి వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తే వాళ్ళకి తప్పకుండా ఉత్తమ భర్త లభిస్తాడు అని భాగవతంలో ఉందండి. కాత్యాయని అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి ఉంటారండి. రేపటి రోజున నవదుర్గా క్రమంలో అమ్మవారిని కూష్మాండా దుర్గగా పూజిస్తారు. మీకు ఏ రూపంలో కుదిరితే అలా పూజ చేసుకోండి, లేదంటే మామూలుగా ఫోటోకైనా కుంకుమార్చన చేసుకోండి, సరిపోతుంది. విశేషమైన రోజండి. ఎక్కువగా నామస్మరణతో గడపండి. కాత్యాయని స్తోత్రం పఠించుకోండి. విశేషమైన రోజు అండి. చక్కని అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఇదండి రేపటి రోజు విశేషాలు. 5వ రోజు అవతార విశేషాలతో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.